రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేంటి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 11 ఏళ్లలో బీజేపీ చెప్పినవి చేయలేదని విమర్శలు గుప్పించారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ జనాన్ని మోసం చేశారన్నారు. బీసీ బిల్లుపై బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించమని మహేష్ కుమార్ గౌడ్ అడిగితే తప్పేంటన్నారు. బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు బీసీ బిడ్డగా ఖండించిన వ్యక్తి మహేష్ గౌడ్ అన్నారు. బీజేపీ వాళ్లే హిందువులు కాదని, తాము హిందువులేమని, దేవుళ్ళమని ఆరాధిస్తామని చెప్పారు. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో, వారి స్పీచ్ లో బీసీ బిడ్డ అయినటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధానం చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసింది అనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ధన్ ఖాతా తెరవండి, నల్లధనం వెనక్కి తీసుకొస్తాం, మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అన్నటువంటి వాటి సందర్భం గుర్తు చేస్తుంది. జన్ధన్ ఖాతా తెరిచిండ్రు, నల్లధనం వెనక్కి వస్తుంది, మా ఖాతాలో 15 లక్షలు పడతాయని చెప్పిన పేదలకు 15 పైసలు వేయండి. మీరు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పిన 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 22 పైచిలు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడిచ్చారని అడిగిన దానికి ఈరోజు మీరు విమర్శనాన్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి, షెడ్యూల్ లైన్ లో చేర్చుకొని చెప్పిన గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి. ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమపై అనవసర వ్యాఖ్యలు విమర్శలు చేస్తే నాలుక కోస్తానని వైసీపీ సానుభూతిపరుడు మహానందరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. వైసీపీ కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణమన్నారు. పరిటాల సునీతతో రాజీ అయ్యారని, తమపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 6 నెలల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి గత 6 నెలల కింద నన్ను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నన్ను నాతో పాటు మరికొంచెం వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని ఒక 5 మందిని సస్పెండ్ చేసింది. దానికి ముఖ్యంగా మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ముఖ్య కారకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి ఈ మధ్య గత 2-3 నెలలుగా మా మీద అవాకులు చవాకులు, నీకు బయట బైక్ దొరికితే చిల్లర మాటలు, ఫ్యాక్షన్ ప్రోత్సహించే మాటలు, ఎక్కడ శవం దొరికితే అక్కడ శవం పట్టుకొని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో నీ ప్రేలాపనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ మధ్య కాలంలో రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమాల్లో భాగంగా నీకు మైకు దొరికితే నువ్వు మాట్లాడే అల్లరి చిల్లర మాటలు. ప్రకాష్ రెడ్డి, నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో, నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో. ఈ మధ్య కాలంలో నువ్వు యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతూ కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు దోపిడీకి తెరతీశారు. నగరంలోని హరిత హోటల్ స్వగృహంలో 2 పోలీసు అధికారులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. సెటిల్మెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇన్స్పెక్టర్ శివన్న, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ. పదవి విరమణ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో 2 జిల్లాల్లో కలెక్షన్లకు వేగం పెంచారు. రైతులు వాళ్ళు ఆతృతపడి ముందుగానే కొనుక్కుంటున్నారు, మళ్ళా రేపు దొరికిందో దొరకదో అని చెప్పి. అటువంటి భయానికి ఎవరు కూడా రైతులు గురి కావాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో 3593 టన్నులు ప్రజెంట్ నిల్వలు ఉన్నాయి. ఆల్రెడీ రైతులు కొనుక్కోగా అదేవిధంగా హోల్సేలర్స్ దగ్గర అందరి దగ్గర కలిపి, మన రైతు సేవా కేంద్రాల్లో రిటైలర్స్ దగ్గర అంతా కలిపి రిటైలర్స్ దగ్గర 3350 టన్నులు ఉంది. ఆర్ఎస్కేల్లో హోల్సేలర్స్ దగ్గర 740, ఆర్ఎస్కేలో 916. టోటల్ గా వెరసి 3593 టన్నులు యూరియా మనకి ఈ రోజు జిల్లాలో అందుబాటులో ఉంది.
రైతులు ఎవ్వరూ కూడా ఆతృత పడి మళ్ళా రేపు దొరికిందో లేదో అని కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. మనకి ఇప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అయింది మన ఏరియా అంతా కూడా. వాళ్ళ అవసరాలకు తగినంత యూరియా ఉంది, ఇంకా అవసరమైతే కూడా తీసుకొస్తారు. కొరత ఉంది అని చెప్పి రైతులు వాళ్ళు ఆతృత పడి ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు హోంమంత్రి వంకలపూడి అనిత. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల కోసం 25 కోట్లు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడం శుభ పరిణామమన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. ఆకులతో అలంకరించి పూలతో పూజించి నీటిలో నిమజ్జనం చేసే గణపతి అంటే ఆకృతి కాదు, ఇదొక ప్రకృతి, ఇదే మన సంస్కృతి. ఈ వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, మనందరికీ మంచే జరగాలని ఆ మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వినాయక చవితి సంబరాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. ఎందుకనంటే ఎప్పుడు లేని విధంగా ఈరోజు సింగిల్ విండో విధానం తీసుకొచ్చి అనుమతులన్నింటినీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వటమే కాకుండా ఉచిత విద్యుత్తుని అందించి సుమారుగా దానికి 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం అన్నది నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి రుసుములు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక చవితి సంబరాలని అంబరాన్ని తాకే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మట్టితో చేసి ఆకులతో అలంకరించి పూలతో పూజించి నీటిలో నిమజ్జనం చేసే గణపతి అంటే ఆకృతి కాదు, ఇదొక ప్రకృతి, ఇదే మన సంస్కృతి. ఈ వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వినాయక చవితి సందడి మొదలైంది. చింతూరు, ఏటపాక, విఆర్పురం, కూరవరం మండలాల్లో వినాయక నవరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక ఏజెన్సీలో విశేష పూజలు అందుకుంటున్నారు గణనాథులు. మోతుగూడెం శ్రీలక్ష్మి గణపతి దేవాలయంలో మట్టితో చేసిన 6 అడుగుల వినాయక విగ్రహం అలరిస్తోంది. వినాయక చవితి పండుగ పురస్కరించుకొని పెన్ను క్యాష్ పై 60 సూక్ష్మ వినాయకులను రూపొందించారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ వివిధ రూపాలలో అద్భుతమైన చిత్రాన్ని అబ్బురపరిచారు. వివిధ రూపాలలో ఉండే గణనాథులను 2 గంటల వ్యవధిలోనే 60 సూక్ష్మ చిత్రాల గణనాథులను వేశాడు. 21 ఏళ్ల నుండి ప్రతి వినాయక చవితి పండుగకు గణేశుని చిత్రాలను వేస్తున్నారని తెలిపారు. ఈసారి పెన్ను క్యాష్ పై సూక్ష్మ వినాయకులను వేశానన్నారు. ఈ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్టు ఓంకారం ఆకారంలో గణపతులు, శంకు ఆకారంలో గణేశుడు, కాణిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్య భంగిమ అనేక రూపాల్లో రూపొందించి ఔరా అనిపించారు. పురస్కరించుకొని ఒక పెన్ను క్యాపుపై స్వామి యొక్క చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు అంటే వివిధ రూపాలతో 60 సూక్ష్మ చిత్రాలు పెన్ను క్యాపుపై వేశారు. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. మైక్రో బ్రష్ ద్వారా వేశాను చిత్రం. గతంలో నేను ఎన్నో చిత్రాలు స్వామిపై వేశాను. అంటే 21 సంవత్సరాల నుండి నేను బొమ్మలు వేస్తున్నాను. కానీ ఈసారి మైక్రో బ్రష్ తీసుకొని ఈ విధంగా 60 సూక్ష్మ చిత్రాలు వేశాను. నేను వేసిన ఈ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్టు, ఓం ఆకారంలో గణపతులు, శంకులో గణపతి, కాణిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్య గణపతి, ఇట్లా వివిధ రూపాల్లో వేసినాం. ఇన్ని రూపాలతో వేసిన గణపతిని చూసి గణేశుని వాహనమైన ఎలుక స్వామి రూపాన్ని చూసి భక్తితో మొక్కుతున్నట్టు కూడా వేశాను. విఘ్నేశునికి అనేక పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. గణపతి
విశాఖ జిల్లా గాజువాకలో సుందర వస్త్ర గణపతి లక్ష చీరలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. మండపం ఉన్న ఎడమ పక్క లక్ష్మీ మహావిష్ణువు విగ్రహాలు, కుడిపక్క గోపురంలో బొర్రా గృహం తరహాలో వాటర్ ఫాల్స్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇక నిమజ్జనం రోజు పసుపు కుంకుమలతో అభిషేకం చేసి అనంతరం చీరలు మొత్తం భక్తులకు పంచడం జరుగుతుందని తెలిపారు. వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారి శ్రీమూర్తులకే ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని. వినాయక చవితి పురస్కరించుకొని చీరలతో తయారు చేసిన వినాయకుడికి 21 రోజుల పండుగ చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా మేము సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లోనే వాలంటీర్లు పెట్టుకోమని చెప్పాము. ప్రజలందరికీ కూడా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దర్శనానికి టికెట్ ఉండేది. ఈసారి సిపి గారు చొరవ తీసుకోవడం వల్ల ఉచిత దర్శనం ఒకటి, పార్కింగ్ వచ్చేసి ఉచితంగా చెప్పే ఏర్పాట్లు చేసి ఉన్నాం అన్నమాట. దీని మీద తర్వాత ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా దగ్గర వీళ్ళు ఒక 80 మంది వాలంటీర్లు పెట్టామని చెప్పేశారు. ఇటువంటి దీనికి సంబంధించి ఫైర్కి సంబంధించి విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఆపరేషన్ సింధూర్ గణపతి అందరినీ అలరిస్తోంది. గోపాలపట్నం ఎల్లపువానిపాలెంలో ఆపరేషన్ సింధూర్లో పైలట్ రూపంలో పూజలు అందుకుంటున్నారు విఘ్నేశ్వరుడు. హెలికాప్టర్లో యుద్ధానికి వెళ్తున్న కమాండర్లో గణపతి, హెలికాప్టర్ నడుపుతున్న పైలట్గా ఎలుక వ్యాసాలలో అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు తయారు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకములు, వేద మంత్రాలతో అర్చకులు నిర్వహించారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ చతుర్థి నుండి ద్వాదశి వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుండి విశేషంగా ఈరోజు ప్రాతకాలం నుండే స్వామివారికి మండపారాధన, స్వస్తి పుణ్యాహవాచనం, గణపతి పూజ, పంచగవ్య ప్రాశనం, ఆచార్యాద ఋత్విగ్వరణం, నవగ్రహారాధన, గణపతి యొక్క పార్థివ విగ్రహానికి చక్కగా ప్రాణ ప్రతిష్ఠ, అష్టోత్తర నామార్చన, తర్వాత మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా 121 సారి గణపతి అథర్వ శీర్ష ద్వారా మహాభిషేకం, దాంతోపాటుగా రాజరాజేశ్వరి ప్రత్యేకంగా మనం మొట్టమొదటి గణాధిపతి, ప్రథమ గణాధిపతి విఘ్నేశ్వరుడు. మరి అలాగే మనం జరిగే మన వ్యక్తిగత కోరికలతో పాటు సనాతన ధర్మానికి ఏమాత్రం కూడా ఆపద రాకుండా కాపాడాలి. ఈ దేశ ప్రయోజనం కూడా మనకు ముఖ్యం. సనాతన ధర్మం ఉంటేనే దేవాలయం. కాకినాడ జిల్లా పిఠాపురంలో పసుపు కొమ్ముల గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు. పసుపు కొమ్ములతో 6 అడుగుల గణపతిని గొల్లప్రోలు తాపి మేస్త్రి కోల వీరబాబు తయారు చేశాడు. పర్యావరణానికి హాని కలిగించని విగ్రహాలు తయారు చేయాలని ఆయన సంకల్పం ఏటా వినూత్నంగా గణనాథుని విగ్రహాల తయారీపై దృష్టి పెట్టేలా చేసింది. 6 ఏళ్లుగా భిన్నమైన విగ్రహాలను తయారు చేసి ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చేయడానికి నెల 15 రోజులు ఆయన కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని మా కమిటీ సభ్యులకు తయారు చేసి అందజేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం వల్ల కారణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడానికి చెరువుల్ని, కాలువల్ని దాదాపుగా 2 నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమై ఉన్న ఆయన ప్రస్తుతం గణనాథుడికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. 6 కిలోల తేనె మైనం, మట్టి, గడ్డి, 9 కిలోల పసుపు కొమ్ములు వినియోగించి దీనిని తయారు చేశాడు. దీనిని తాటిపర్తి పుంత రోడ్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నట్లు వీరబాబు చెప్పాడు.
గత 6 ఏళ్లలో మట్టి వినాయకుడితో పాటు పసుపు పిండి, కాణిపాకం, రుద్రాక్షలతో వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణానికి హాని కలిగించిన రీతిలో వినాయకుడిని తయారు చేయాలనే సంకల్పమే తనను ఇటువైపు నడిపించిందని వీరబాబు తెలిపాడు. ఆయన తయారు చేస్తున్న ఈ పర్యావరణ రహిత విగ్రహాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. మేము చేయడం జరుగుతుందండి. మేము ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరుల్ని రకరకాలుగా మట్టితోని, మైనంతోని పంటలకు చీడపీడలు పట్టడం చూసాం. ఏనుగులు, ఇతర అడవి జంతువులు పంట పాడు చేయడం విన్నాం. కానీ ఎప్పుడు లేని విధంగా నత్తలు పంటలపై దాడికి దిగాయి. పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడ మండలం గంగరేగు వలసలో కందులపాటి సాయిబాబు అనే రైతు 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోక చెక్క పండిస్తున్నారు. 15 రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నామండి. అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇక్కడ 8 ఎకరాల ల్యాండ్లో జామ, వక్క వేసామండి. ఈ ఎకరంలో 5 మిశ్రమ పంటల కింద 5 పంటలు సాగు చేసామండి. ఏమిటంటే ఒకటి బొప్పాయి, వక్క, జామ, చామంతి ఇలా వేసామండి. మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం అంతాను. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి. ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి. మేము 8 ఎకరాలు జామ తోట వేసాం. ఈ పురుగులు వచ్చినా వచ్చినా కానీ మందులు కొడుతుంటే ఇది ఎన్ని మందులు కొట్టినా ఇది అవుతలేదు. వ్యవసాయ అధికారులు చెప్తుంటే ఉప్పు జలమని చెప్తున్నారు. ఉప్పు జల్లుతుంటే దీని మీద జల్లితే చనిపోతాయి కానీ కింద పంటలు పాడైపోతాయండి. దీనికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్లకి, ఈ శాస్త్రవేత్తలని కోరుతున్నాం. మేము 8 ఎకరాలు జామ తోట వేసాం. ఈ పురుగులు వచ్చినా వచ్చినా కడప జిల్లా మైదుకూరులో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. 42 ఎర్రచందనం దుంగలు, గొడ్డలి, రాళ్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడి చేశారు స్మగ్లర్లు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. మన జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా మీద నిఘా గురించి మన గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనం టీం రెడీ చేసి అందులో తిప్పుతూ ఉన్నాము. అందులో రూరల్ సిఐ గారు శివశంకర్, మరియు తర్వాత దువ్వూరు ఎస్ఐ గారు వాళ్ళు టీం మీద టీం వర్క్ చేస్తూ ఉంటే ఈ దినము రాబడిన సమాచారం ప్రకారము ఎర్రచందనం అక్రమ రవాణాకు రెడీగా ఉన్నాయని సిద్ధంగా ఉందని చెప్పేసి రవాణాకు సిద్ధంగా ఉందని చెప్పిన సమాచారం మేరకు శివశంకర్ సిఐ గారు, మైదుకూరు రూరల్, మరి ఎస్ఐ దువ్వూరు, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ దువ్వూరు దాసరపల్లి రోడ్లో ఉన్నటువంటి నీలాపురం గ్రామంలో దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర సుమారుగా ఒక 4 పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడు వీరమ్మ కాలనీలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. 4 తులాల బంగారం, 20,000 రూపాయల నగదు అపహరించారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో యాజమాని రమేష్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ఇక వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఈ వాన కారణంగా రోడ్లన్నీ జలమలమయ్యాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.